మధ్య 2 దెబ్బలు ఎక్కువ కొట్టగానే నన్ను అదే పనిగా కొడుతున్నారు. నచ్చట్లేదని కంప్లైంట్ ఇస్తున్నావట. కొవ్వా బలుపా? అట్లాంటిదేం లేదమ్మా, నన్ను నమ్మండి. అట్ట ఎందుకు అనుకుంటున్నారు? దాన్నేంటి అడిగేది? గొంతు మీద కాలెట్టి నిజం కక్కమను. ఆపండి. అది కొట్టినా చంపినా నిజం చెప్తుందన్న గ్యారెంటీ లేదు. అబద్ధం చెప్పకూడదంటే ఒకటే మార్గం. మీ అమ్మ ఫోటో మీద ఒట్టేసి నిజం చెప్పు. నీ మనసులో దేవా ఉన్నాడా లేడా? చెప్పు. చెప్పవే. చెప్పవే, చెప్పు. మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు. నీ అమ్మ ఫోటో మీద ప్రమాణం చేసి చెప్పు. చెప్తావా? ఫోటో పగలగొట్టమంటావా? చెప్తాను. చెప్పవే. చెప్పు. ప్రమాణం చేయి. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. పెదబాబు గారంటే నాకు గౌరవమే కానీ ఇట్టము ప్రేమ అట్లాంటివే లేవు. నా మనసులో మా అమ్మ తప్ప ఎవరు లేరమ్మగారు.
ఇదే మాట చచ్చేదాకా ఉండాలి, లేదంటే నా చేతిలో చస్తావు. ఏ మేఘవతి భారతి, మాకు చిన్న అనుమానం వస్తేనే ఇలా ఉంది. అఖిలక్కకి చిన్న ఆనవాళ్ళు తెలిసినా నీ నరాలు తీసి వీణ వాయిస్తుంది. పెదబాబు ఆలోచన నీ కళ్ళల్లో కనపడ్డా గుడ్లు పీకి గొద్దలకేస్తా. జాగ్రత్త. ఎవరి మీదైనా ఒట్టేసి అబద్ధం చెప్తే వాళ్ళు చచ్చిపోతారంట. అట్లాంటిది చచ్చిపోయిన నీ మీద ఒట్టేసి అబద్ధం చెప్పిన పాపిస్తుందన్నమ్మా, నన్ను క్షమించు. పెదబాబు గారు నా గుండెల్లో ఉన్నారన్న నిజం చెప్తే నన్ను ఈ ఇంట్లో ఉండనేరు. సావ కొడతారో చంపేస్తారో గాని పెదబాబు గారిని చూడనీయకుండా చేస్తారనే అబద్ధం చెప్పిన. నన్ను క్షమించమ్మా, క్షమించు. ఓం ఆయంఘో పృష్ణిరక్రమేదసనన్మాతరం పునః పితరం జప్రయం శుభః ఘాన్దేవతాభ్యో నమః గామావహయామీం స్థాపయామి పూజయామీం. అమ్మగారు రండి, పూజ చేయండి. ఓం ఆయంఘో పృష్ణిరక్రమేదసనన్మాతరం పునః పితరం జప్రయం శుభః ఘాన్దేవతాభ్యో నమః గామావహయామీం స్థాపయామి పూజయామీం. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమస్నుతే వైనతేజः సోమః పిబత్సోమం పిబత వృత్తః సోమం ధనస్స సోమినో మఖ్యం దదాత సోమినే న క్రోధో న చ మాత్సర్యం న లోభో న శుభమతిః భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్. డాడ్, సడన్ గా ఈ గోమాత పూజ ఎందుకు పెట్టారు? సడన్ గా పెట్టిన పూజ కాదు మహి. వధువు ఇంటి దగ్గర నుండి పసుపు ముద్దతో చేసిన గణపతి ప్రతిమను తీసుకొచ్చే ముందు గోవు పూజ చేస్తారు. ఓ, ఐశ్వర్య చందు పావని ఆంటీ వాళ్ళ ఇంట్లో వినాయకుడు పూజ చేస్తున్నారా. ఓ, పార్వతి వినాయకుడు ప్రతిభ తీసుకురావడానికి వెళ్ళింది. పెదబాబు, వీడికి వాట్సప్ ఫేస్బుక్ అప్డేట్స్ తప్ప ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు వీడికి.
అష్టలక్ష్ముల్లో 2 లక్ష్ములు మా కళ్ళెదురుగానే ఉన్నట్టుంది అమ్మగారు. చంద్రముఖి, ఐశ్వర్య, మీరిద్దరూ కలిసి పసుపు ముద్దతో వినాయకుని ప్రతిమను చెయ్యాలి. నాకు రాదమ్మా. రాదనకూడదు అమ్మాయి గారు. నన్ను చెప్పినట్టు చేయండి వస్తాది. అవును చందు, పార్వతి మట్టితో దేవుళ్ళ బొమ్మలు చాలా బాగా తయారు చేస్తుంది. పంతులు గారు, అమ్మా త్వరగా పూజ చేయించండి. అఖిలాండేశ్వరి వాళ్ళు పార్వతి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ గణపతి ప్రతిమను తీసుకుని వెళ్ళాలి కదా. తప్పకుండానమ్మా. కల్పమ్మా. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీనామవత్యవత్. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం దేవీ వాచపదినియంతదేవాస్తాం విశ్వరూపా పశుపదంతే తానో మంత్రేశమూర్జం గృహాణ తేనపాకిస్మానవసుష్టతైతో యస్యో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళం. హలో, అఖిలక్కతో సహా అందరూ వెయిటింగ్. అక్కడ సెట్టింగ్ ఏంటి చంద్రముఖి? 10 నిమిషాల్లో ఇక్కడ పూజ అయిపోతుందంటీ. వినాయకుడిని తీసుకుని పార్వతి బయలుదేరుతుంది. నీ చుట్టూ అందరూ ఉన్నారని అర్థమైంది. అలాగే మేనేజ్ చెయ్యి. స్మైల్ ఇవ్వు. మ్యాటర్ నేను చెప్తాను. పార్వతి గణపతిని తలపై పెట్టుకుని బయలుదేరగానే కారుతో యాక్సిడెంట్ చేయిస్తాను. కంగారు పడకు, చంపను. కాలు విరిగితే నేనేం చేయలేను. కానీ ఆ గణపతి బొమ్మ ముక్కలవ్వాలి. ఇంటికొచ్చాక పార్వతి అఖిలక్క కోపానికి బలవ్వాలి. సీన్ ఎలా ఉండబోతోందో నీకు అర్థమైందనుకుంటా. అవునా? ఓకే ఆంటీ, తప్పకుండా. అఖిలాంటి వాళ్ళు ఎదురు చూస్తున్నారంట. పార్వతిని త్వరగా రమ్మని చెప్తున్నారు. అయిపోయింది చందు, ప్రతిమ రెడీ అయిందిగా చూడు. ధనమగ్ర్ధనం వాయుర్ధనం సోర్యోధనం వసః ధనమింద్ర బృహస్పతిర్వరుణం ధనమస్తుతే వైనతేయः సోమః పిబత్ సోమం పిబత వృద్ధः సోమం ధనస్స సోమినో మఖ్యం దదాత సోమినే న క్రోధో న చ మాత్సర్యం న రోభో న శుభామతిః భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేచ్చథాం వర్షంతు తే విభారతివ అప్రస్త విద్యుతః. అమ్మ, పార్వతి తల మీద పెట్టండి. ఓం అశ్వదాయి జగోదాయి ధనదాయి మహాదనే ధనం మే సుదాం దేవే సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యం మస్తస్వాఘా విఘోరధం ప్రజానాం భవతి మాత ఆయుష్మణితం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీమేషానాం సూర్యాభాం. జాగ్రత్తగా తీసుకువెళ్ళు పార్వతి. మనల్ని సల్లగా చూసే దేవుణ్ణి చక్కగా తీసుకుపోతాను గారు. ధనం వాయుర్ధనం సూర్యోధనం వసః ధనమింద్ర బృహస్పతిర్వరుణం ధనమస్తుతే వైనతేయः సోమః పిబత్ సోమం పిబత వృద్ధः.
అమ్మా, రాహుకాలం వచ్చేలా ఉంది. గణపతి ప్రతిమ తేవడానికి వెళ్ళిన వారు త్వరగా వస్తే పూజ చేసి ధూపదీప నైవేద్యాలు పెట్టవచ్చు. దేవా, ఐశ్వర్యకి ఫోన్ చేయనన్నా. అమ్మ ఐశ్వర్య, చెప్పండి ఆంటీ. పార్వతి బయలుదేరిందా? బయలుదేరి 10 నిమిషాలు అవుతుంది ఆంటీ. అవునా? పార్వతి ఇంకా రాలేదు. ఆ, సర్లే, దారిలో ఉండుంటుంది. బాయ్. హనుమంతు, అమ్మగారు, పార్వతి బయలుదేరి 10 నిమిషాలైందట. ఎదురెళ్ళి త్వరగా తీసుకురా. అట్టగేనమ్మా. చీపురు గంగా భవాని. హలో మేడం, చాలా రోజులకి గుర్తొచ్చాననుకుంటా. చెడగొట్టే పనులు అప్పుడప్పుడు అప్పటికప్పుడే గుర్తొస్తాయి. ఏం చేయమంటారో చెప్పండి మేడం. మా ఇంటి వంట మనిషి పార్వతి తల మీద తట్ట పెట్టుకుని నాగార్జున సర్కిల్ రోడ్లో వస్తుంది. ప్రాణం పోకుండా యాక్సిడెంట్ చేయాలి. 25,000 రేటు. పార్వతి బయలుదేరిందా? దారిలో ఉంది. అదే దారిలో ప్రమాదం జరిగిందని 10 నిమిషాల్లో మీకు ఫోన్ వస్తుంది. ఓకే? శభాష్. క్యాష్ రేపు తీసుకో. ఓకే? హ్మ్. ఆంటీ, పార్వతి వచ్చిందా? అరగంట కావస్తోంది, ఇంకా రాలేదు.